మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండలంలో మొట్టమొదటగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన నాయకులు అందరం కలిసి మమేకమై ఈరోజు మన నాయకుడు జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా చేసుకొని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులందరికీ నేను కోరుకునే విన్నపం ఏమంటే, ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మనలో ఐక్యత చాలా ముఖ్యం. మీరందరూ చిన్న చిన్న మనసులో విభేదాలు పాతవి ఏదైనా ఉంటే కూడా పక్కన పెట్టి అందరూ ఐకమత్యంగా సఖ్యతతో భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమానికి కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన నాయకుడి యొక్క లక్ష్యాన్ని, ఆయన కోరికను మనం నెరవేర్చగలిగే పరిస్థితికి పోగలం. అదేవిధంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా వాడికి వచ్చిన సమస్య వాడు చూసుకుంటాడు అనే విధంగా కాకుండా అందరూ ఏకమై కలిసికట్టుగా పోరాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. పోరాడినప్పుడే నాయకత్వ లక్షణాలు ఉంటుంది, కానీ పోరాడేది లేకుండా ఇంట్లో కూర్చుంటే నాయకత్వ లక్షణాలు ఏర్పడదు. కాబట్టి మీరందరూ కూడా ఇకపైన ఏ సమస్యలు వచ్చినా ఏదొచ్చినా అందరూ కలిసికట్టుగా పోరాడతారని, అదేవిధంగా మన నాయకుడు వచ్చేదానికి కూడా ఇంక 2 నెలల్లో చిత్తూరుకు వస్తున్నారు. అప్పుడు కూడా మనసు విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఆ ప్రోగ్రామ్ను కూడా బ్రహ్మాండంగా చేస్తారని, అదేవిధంగా 27వ తారీఖు నాటికి రైతులకు సంబంధించి పేదలకు సంబంధించి విద్యుత్ బిల్లులు కూడా చాలా పెరిగిపోయినాయి. దాని మీద కూడా ధర్నా ప్రోగ్రాం పెట్టారు. దానికి కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా హాజరై, అదేవిధంగా 3వ తారీఖు నాటికి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. దానివల్ల విద్యార్థుల తరఫున మనం అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రోగ్రాము కూడా అందరూ కలిసికట్టుగా వచ్చి ఏ ప్రోగ్రాం మనకు నాయకుడు నిర్దేశిస్తాడో ఆ ప్రోగ్రాం అన్నిటిని కూడా మనం దిగ్విజయం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, అందరూ ఐకమత్యమే మహాబలం అనే సామెతతో ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కూడా